ఇది విష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ప్రభాస్ వచ్చిన కాసేపు థియేటర్లు షేక్ అయ్యాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మంచు విష్ణు 10 years గా కష్టపడి డెవలప్ చేసి భారీ బడ్జెట్ తో తీసిన కన్నప్ప ఈ రోజు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా 5500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. సినిమా క్యాస్ట్ అంతా ఒకవైపు, హైప్ క్రియేట్ చేయడంలో ప్రభాస్ ఒక్కడు మరోవైపు అన్నట్టు అయింది సిచ్యువేషన్. ట్రోల్స్ కి గురైనప్పటికీ కూడా రిలీజ్ అయ్యే టైం కి మంచి హైప్ అండ్ బుకింగ్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిలిం. మరి మూవీ ఎలా ఉందో, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, ప్రభాస్ క్యారెక్టర్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, అందరికీ తెలిసినట్టే ఇది దూర్చటిగా విరాసిన దాని ఆధారంగా కొన్ని మార్పులు చేసి తీసింది ఈ కన్నప్ప ఫిలిం. తినడు అనే నాస్తికుడు శివుడికి పరమ భక్తుడు ఎలా అయ్యాడు, కన్నప్పగా ఎలా మారాడనేది మూవీలో చూస్తారు. సో ఇప్పటివరకు వచ్చిన అన్ని కన్నప్ప సినిమాల్లోని ఇది కూడా సిమిలర్ పాయింట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే తెలిసిన కథ అయినా కూడా చాలా బోరింగ్ గా అనిపించింది. రీజన్ వచ్చేసి మూవీ లెంత్ చాలా షార్ట్ గా చూపించే ఛాన్స్ ఉన్నా కూడా 3 hours 15 minutes టైం అయితే తీసుకున్నారు. ఇదైతే మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇక మూవీకి చాలా ఇంపార్టెంట్ సీన్స్ అయిన యాక్షన్ సీన్స్ కూడా చాలా లో క్వాలిటీలో అనిపిస్తాయి అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అంతగా అనిపించదు. సినిమాలో ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాలో అక్షయ్ కుమార్ ని శివుడిగా, కాజల్ ని పార్వతిగా చూడడం మంచిగా అనిపించింది. ఇప్పటికే అక్షయ్ కుమార్ ని చాలా సినిమాలో శివుడిగా చూడడం వల్ల కావచ్చు, అక్షయ్ కుమార్ కనిపించినప్పుడల్లా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. సినిమా మొత్తంలో 85% తినడు క్యారెక్టర్ నే చూపించడం, మిగిలిన % కన్నప్పగా మారడం చూపించడంతో భక్తి రస చిత్రం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతారు. హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. మూవీలో చాలా స్టార్ క్యాస్ట్ ఉండగా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేది మాత్రం విష్ణుకే. మిగిలిన ఆర్టిస్టులంతా కొన్ని సీన్స్ వరకు లేక కొన్ని షాట్స్ కే పరిమితం అవుతారు. ఈ మూవీలో మోహన్ లాల్ గారిది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాగా ఆయన ఉండే సీన్ లో మంచి ఇంపాక్ట్ ఇచ్చి వెళ్తారు. ఇక ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేసిన ప్రభాస్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే విధంగానే ఉంటుంది. కొన్ని డైలాగ్స్ బయట కూడా ప్రభాస్ కి రిలవెంట్ గా ఉండడంతో ఫ్యాన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాస్ సీన్స్ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. బట్ నాకు గుర్తున్నంత వరకు 30 minutes రోల్ అయితే సినిమాలో కనిపించలేదు. అప్పటి వరకు స్లోగా ఉన్న సినిమా ప్రభాస్ రాకతో అమంతం పైకి లేస్తుంది. అండ్ లాస్ట్ 30 minutes అయితే మూవీకి మెయిన్ హైలైట్. శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్లడం పక్కా. అండ్ సర్ప్రైజింగ్లీ మంచు విష్ణు కూడా ఆ సీన్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేశాడు. ప్రాబబ్లీ ఇది తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా చెప్పచ్చు. ఇక మరొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ మంచి రోల్ పడింది అండ్ మంచిగా పర్ఫార్మ్ చేశారు. ఇక ప్రీతి ముకుందన్ కూడా సినిమాలో చాలా పెద్ద రోల్, సినిమా అంతా కనిపిస్తుంది అండ్ డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఇక టెక్నికల్ సైడ్ చూసుకుంటే డైరెక్టర్ తన బెస్ట్ అయితే ఇవ్వలేకపోయాడు. సినిమాని ఇంకా మంచిగా తీసుండొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసుకుంటే పెద్దగా అనిపించలేదు. సినిమా అంతా ఒకే చోట తిరుగుతూ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ కూడా పెద్దగా అనిపించదు. ఇక మ్యూజిక్ అయితే సర్ప్రైజింగ్లీ మంచిగా అనిపించింది. వినడానికి సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా వర్కౌట్ అయింది, ముఖ్యంగా క్లైమాక్స్ లో. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు విష్ణు కెరీర్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా లాస్ట్ 30 minutes. ఇక మోహన్ బాబు గారు, మోహన్ లాల్, కౌశల్, ప్రీతి ముకుందన్, ప్రభాస్ అండ్ శరత్ కుమార్ ఇలా అందరూ కూడా మంచిగా పర్ఫార్మ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ప్రభాస్ క్యారెక్టర్ ఒక ట్రీట్ గా చెప్పచ్చు. బట్ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు. ఇక రిమైనింగ్ ఆర్టిస్టులంతా డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. విజువల్ గా కూడా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిలిం. భక్తి సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. లాస్ట్ 30 minutes మూవీకి హైలైట్. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. అవర్ రేటింగ్ ఈజ్ 1.5 out of 5. మీరు మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది కన్నప్ప ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.